నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. మొక్కజొన్నలో సస్యరక్షణ తదితర అంశాల గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వాణిశ్రీ గారు. రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు, సీనియర్ శాస్త్రవేత్త. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ. అసలు ఇప్పుడు మనం మొక్కజొన్నను ఆశించే పురుగులు, తెగుళ్ళు అసలు ఏవి అంటారు? మొక్కజొన్నని ఆశించే పురుగుల అంటే ఒకప్పుడు మొక్కజొన్నని చాలా తక్కువ పురుగులు ఆశించేయండి. ఇప్పుడు ఆశించే పురుగుల్లో అంటే మరీను వానాకాలంలో మచ్చల చారల కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తుందండి, మరియు కత్తెర పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. సో పురుగులతో పాటు తెగుళ్ళు కూడా ఆశిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది మాత్రం పోతానాంతరం కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు మొక్కజొన్నను ఆశించే ఈ చారల మచ్చల పురుగుల గురించి, అంటే కాండం తొలుచు పురుగులు, వీటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మచ్చల చారల కాండం తొలుచు పురుగు వానాకాలంలో అంటే మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగులు 2 రకాలు ఉంటాయండి. దాంట్లో ఒకటి మచ్చల చారల కాండం తొలుచు పురుగు అంటారు, గులాబీ రంగు కాండం తొలుచు పురుగు అంటారు. సో మచ్చల చారల కాండం తొలుచు పురుగు వానాకాలంలో వేసే మొక్కజొన్నని ఎక్కువగా ఆశిస్తుంది. మామూలుగా గులాబీ రంగు కాండం తొలుచు పురుగు మాత్రం ఏసంగిలో వేసే మొక్కజొన్నని ఎక్కువగా ఆశిస్తుంది. అదే వానాకాలంలో ఆశించే మొక్కజొన్నని ఆశించే చారలు పురుగు మచ్చల కాండం తొలుచు పురుగు ఎప్పుడు గుడ్లని సముదాయంగానే పెడుతూ ఉంటుంది. సో కాండం లోపల పెడుతూ ఉంటుంది కాబట్టి దాని కాండంలో పెడుతుంది. కాకపోతే వాటిని ఆశించినప్పుడు తొలి దశలో అంటే వెజిటేటివ్ స్టేజ్లో గనక ఆశిస్తే మాత్రం దానికి మొవ్వు అంతా ఎండిపోతుంది. ఒకవేళ గనక తర్వాత మెల్లగా అంటే షార్ట్ హోల్స్ అని వరుస రంధ్రాలు చేస్తూ ఉంటుందండి. తర్వాత మొక్క అంతా ఎండిపోతూ ఉంటుంది, డెడ్ హార్ట్స్ అని కూడా అంటారు. సో అది అట్లా అంటే డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని నివారించడానికి ఇంతకు ముందు అయితే 12 రోజులకు మాత్రమే మొక్కజొన్న విత్తిన 12 రోజులకు కొంచెం గుళికలు వేస్తే సరిపోయేది. ఇప్పుడు మాత్రం వాటికి గుళికలు వేయమని మేమేమీ రికమెండ్ చేయటం లేదు, సిఫారసు చేయట్లేదు. కానీ దాని నివారణకు మాత్రం క్లోరాంట్రోన్ ఇలిప్రోల్ అని మార్కెట్లో దొరుకుతుందండి, కొరాజిన్ గాను దొరుకుతుంది. 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన చారలార్ మచ్చల కాండం తొలుచు పురుగును నివారించవచ్చును. మొక్కజొన్నను ఆశించే ఈ కత్తెర పురుగుని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? అంటే కత్తెర పురుగు అంటే ఇంతకు ముందు అయితే ఏం లేదండి. కత్తెర పురుగు అనేది ఎప్పుడు వచ్చిందంటే కత్తెర పురుగుని ఫాల్ ఆర్మీవామ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇది 2018 నుంచి మాత్రమే మొక్కజొన్నను ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కత్తెర పురుగు ఆశించటానికంటే జనరల్గా అది ఆశించినప్పుడు ఎక్కువ అంటే ఉధృతి దానివల్ల 30 నుంచి 70%, అది ఆశించినప్పుడు 30 నుంచి 70% దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దానికి అంటే సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిందేనండి. అసలు ఈ కత్తెర పురుగు ఎక్కడి నుండి వ్యాపించింది అంటారు? సో కత్తెర పురుగు దాని జన్మస్థలం అంటారు కదా, అది మాత్రం అమెరికా అండి. అమెరికాలో జార్జియాలో 1797లో గుర్తించారు మొక్కజొన్న మీద. అంటే ముఖ్యంగా అది ఉత్తర అమెరికాకి చెందిన ఎక్కడ అంటే టెక్సాస్, ఫ్లోరిడా, టెక్సాస్లో అది దాని జన్మస్థలం అయితే అక్కడి నుంచి అది మామూలుగాను ఎక్కడ వరకు అంటే కెనడా నుంచి అర్జెంటీనా వరకు వ్యాపించి ఉందండి. వ్యాపించి అన్ని రకాల పంటల్ని ఆశించి దాన్ని అంటే నష్టం కలుగజేస్తుంది. ఆఫ్రికాలో మాత్రం 2016 నుంచి మాత్రం ఆ మొక్కజొన్నపై గుర్తించారు. ఇక మన రాష్ట్రంలో అంటే అది మాత్రం దాని జన్మస్థానం అమెరికాకి చెందిన పురుగు. ఇది అమెరికాలో ఉన్న అన్నిటి మొక్కల్ని తిని ఎక్కువగా మొక్కజొన్నని ఎక్కువగా ఆశిస్తుంది, అన్ని ఇతర పంటలను కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అలా విధంగా ఆఫ్రికాలో మాత్రం 2016లో మొక్కజొన్న మీద కనిపించింది. ఆ తర్వాత మన ఇండియా మాత్రం 2018లో మొక్కజొన్న మీద ఆశించినట్లు గమనించటం అయినది. అంటే మన దేశంలో ఈ కత్తెర పురుగు ఎప్పుడు కనబడింది అంటారు? మన దేశంలో అయితేనండి ఫస్ట్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో మే 18, 2018 మాత్రం మొక్కజొన్న పొలాలని ఆశించినట్టు గుర్తించటం జరిగింది. అంటే మనకి అంటే మన రాష్ట్రంలో కానీ కత్తెర పురుగులో రకాలు ఏమైనా ఉన్నాయంటారు? రాష్ట్రంలో కత్తెర పురుగులోనే 2 స్ట్రెయిన్స్ అని అంటారు, 2 ఉపరకాలు ఉంటాయండి. మొక్కజొన్న ఉపరకం ఒకటి, వరి ఉపరకం అని కూడా అంటారు. రైస్ స్ట్రెయిన్ అండ్ మెయిజ్ స్ట్రెయిన్ అంటారు. మొక్కజొన్న ఉపరకం మాత్రం మొక్కజొన్నని, పత్తిని, జొన్నని ఎక్కువగా ఆశిస్తుంది. ఇవి ఆశించేటప్పుడు మాత్రం మొక్కజొన్న ఉంటే మొక్కజొన్ననే ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఇక ఇంకో రకమైన వరి ఉపరకం మాత్రం వరి, మిగతా గడ్డి జాతి మొక్కల్ని ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి కత్తెర పురుగు ఈ మొక్కజొన్నను ఒక్కదాన్నే ఆశిస్తుందా, లేకపోతే ఇంకేదైనా పైర్లను కూడా ఆశించే అవకాశం ఉందంటారు?
కత్తెర పురుగు అయితే 80 రకాల పంటల దాకా అన్నిటినీ ఆశిస్తూ ఉంటుందండి. ఎక్కువగా అయితే మొక్కజొన్నని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. మొక్కజొన్నని, పత్తి, చెరకు, వేరుశెనగ, సోయా చిక్కుడు ప్లస్ గడ్డి జాతి మొక్కల్లో కూడా తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటుంది. సో రాగుల మీద, గోధుమలు, అన్ని రకాల పంటల్ని అంటే 80 రకాల పంటల్ని ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి కత్తెర పురుగు జీవిత చక్రాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేసుకుంటుంది అంటారు? కత్తెర పురుగు జీవిత చక్రం జనరల్గా అండి, కత్తెర పురుగు ఒక లైఫ్ సైకిల్ అంటే జనరల్గా ఒక జీవిత చక్రం అంటే దానిలో గుడ్డు దశ ఉంటుంది, పిల్ల పురుగులు ఉంటాయి, పెద్ద పురుగులు ఉంటాయి, ప్యూపా దశ అంటే క్యోసస్థ దశ ఉంటుంది, సీతాకోక చిలుక అంటే అడల్ట్ దశ, తల్లి పురుగు దశ కూడా ఉంటాయి. ఈ అన్నీ కంప్లీట్ అవటానికి 33 నుంచి 35 రోజులు టైం పడుతుందండి. కాకపోతే కత్తెర పురుగు మనకు గుడ్లు పెట్టేటప్పుడు అది 1500 నుంచి 2000 గుడ్లను పెడుతుంది. 1500 నుంచి 2000 గుడ్లను కూడా గుడ్ల సముదాయాలుగా 100 నుంచి 2, ఒక్కొక్క గుడ్డు సముదాయం 100 నుంచి 200 వరకు గుడ్లు ఉంటాయి. అవి కూడా అడుగు ఆకుల్లో పెడుతుంది. పైన ఆకుల్లో ఏం పెట్టదు, అడుగు ఆకుల్లోనూ కాండం మీద కానీ ఎక్కువగా పెడుతూ ఉంటుంది. అవి గుడ్లు సముదాయాలు పెట్టినగా 2-3 రోజులకు మాత్రం అవి గుడ్లు పగిలి చిన్న చిన్న లార్వాలు అవుతాయి. తొలిదశ లార్వాలు అని అంటారు. తొలిదశ పురుగులు అవ్వగానే అవి ఎలా ఉంటాయంటే, తొలిదశ పురుగులు మామూలుగా తెల్ల అంటే లైట్ గ్రీన్ కలర్ ఉంటాయి, ఆకుపచ్చని రంగు ఉండి నల్లని తల కలిగి ఉంటుంది. తర్వాత ఎదిగిన లార్వాలు మాత్రం ముదురు గోధుమ రంగులో ఉంటాయి. సో ఇది ఎప్పుడైతే మనం గుడ్లు 2-3 రోజులుగా పొదుగుతుందో తర్వాత లార్వా దశ అంటే మనకి ఏదైతే పంటకి హాని చేస్తుందో అది మాత్రమే లార్వా దశ అని అంటారు. సో ఆ దశ మాత్రం 14 నుంచి 15 రోజుల వరకు ఉంటుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత మొత్తం అంటే 6 దశలు ఉంటాయండి లార్వా దశ. 6 ఇన్స్టార్స్ కూడా 14 నుంచి 15 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. అయిపోయిన తర్వాత అది భూమిలో పడిపోతుంది. అంటే ప్యూపా దశ, కోసస్థ దశ భూమిలో 8 సెంటీమీటర్ లోతులో భూమిలో ప్యూపా దశ చేస్తుంది. అది కూడా 8 నుంచి 9 రోజులు ప్యూపా దశలోనే ఉండి అది కాకపోతే ఏమీ తినదు, ఆ దశలో భూమిలో ఉంటుంది. ఆ తర్వాత అది ఎప్పుడైతే తల్లి పురుగుగా 8 నుంచి 9 రోజుల తర్వాత తల్లి పురుగు ఉంటుంది. మళ్ళా తల్లి పురుగు సో మనకి 1500 నుంచి 2000 గుడ్లను పెడుతుంది. ఒక్కొక్క గుడ్డు సముదాయం మాత్రం 100 నుంచి 200. ఆ తల్లి పురుగు 10 రోజుల వరకు బతికి ఉంటుందండి. సో 10 రోజులు మొత్తం జీవిత చర్యలో 2000 వరకు గుడ్లను పెడుతూనే ఉంటుంది. అంటే మనకి కత్తెర పురుగును అంటే మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? కత్తెర పురుగుని మనం గుడ్లు అయితేనండి ముదురు క్రీమ్ కలర్లో కానీ అంటే క్రీమ్ కలరు ముదురు కలర్లో ఉంటుంది, ముదురు పసుపు లేక క్రీమ్ కలర్లో ఉంటాయి. పెట్టంగానే గుడ్లండి ఆకుపచ్చగా ఉంటాయి. అప్పుడే పెట్టిన గుడ్లు అయితే ఆకుపచ్చగా ఉంటాయి. ఒక రోజు దాటిన తర్వాత అయితేనేమో ముదురు పసుపు కానీ క్రీమ్ లంగా ముత్యాల లాంటి గుడ్లను మాత్రం 100 నుంచి 150 వరకు పెడుతుంది. పెట్టిన తర్వాత 2-3 రోజులకు మాత్రం అవి పగిలిపోతాయి. పగిలిపోయిన తర్వాత దాని తొలిదశ లార్వాలు అయితే సో లేత ఆకుపచ్చని దేహం కలిగి ఉండి నల్లని తల కలిగి ఉంటుంది. సో అంటే ఎదిగిన లార్వాలు అయితే ముదురు గోధుమ రంగులో ఉంటాయి. మొత్తం లార్వా మొత్తం మీద నల్లని చుక్కలు ఉంటాయి. తోక వైపు నుంచి 8వ కణుపు మీద మాత్రం 4 నల్లని మచ్చలు చతురస్రాకారంలో స్క్వేర్ షేప్లో నల్లని చతురస్రాకారంలో ఉంటాయి. తల మీద మాత్రం తెల్లటి అంటే తిప్పిన అంటే వై ఆకారం గుర్తుంటుంది, తెల్లగా తల మీద అయితే కనిపిస్తూ ఉంటుంది. లార్వాలు అయితే తోక వైపు నుంచి 8వ కణుపు మీద మాత్రం 4 నల్లని మచ్చలు చతురస్రాకారంలో ఉంటాయి. సో ముదురు గోధుమ రంగులో ఉండి నల్లని చుక్కలు మాత్రం లార్వాలో ఉంటాయి. అలానే ఒకవేళ గనక తల్లి పురుగును గనక చూస్తే గోధుమ అండ్ బూడిద రంగు మిళితమయ్యి ఉంటాయి. కానీ తెల్లటి పల్చని కింద రెక్కలు, పై రెక్కలు ఉంటాయి, కింద రెక్కలు ఉంటాయండి. పై రెక్కలు గోధుమ అండ్ బూడిద వర్ణంతో కలిసి ఉంటాయి. కింద రెక్కలు మాత్రం తెల్లగా పల్చగా ఉంటాయి. పల్చగా అండి మనం ఈజీగానే దాని తల్లి పురుగును మాత్రం కూడా గుర్తుపెట్టవచ్చును. కత్తెర పురుగు ఈ మొక్కజొన్నని ఏ విధంగా నష్టపరుస్తుంది అంటారు? కత్తెర పురుగు నష్టపరచడం అంటే కత్తెర పురుగు అండి అంటే ఒక రోజుకి అది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు అంటే 100 కిలోమీటర్లు కూడా ప్రయాణించగలదు. సో కత్తెర పురుగుని మనం నివారించేటప్పుడు గుడ్లు 100 నుంచి 150 నుంచి 200 దాకా గుడ్లు పెడుతుంది. అవి ఎప్పుడైతే పొదిగిన తర్వాత తొలి దశ లార్వాలు ఉంటాయి అప్పుడే అంటే మొదటి దశ లార్వా అంట అవి 6 దశలు ఉంటాయి. మొదటి దశ లార్వాలు ఏం చేస్తాయంటే ఆకుపచ్చని పత్రహెర్తాన్ని ఆకులపై ఏం చేస్తాయి, పత్రహెర్తాన్ని ఆకులపైనే పెడుతుంది కాబట్టి ఆకులపై ఉన్న పత్రహెర్తాన్ని
అని గోకి తినేసి తెల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే రెండవ దశ మూడో దశ లార్వాలు వస్తూ ఉంటాయో ఆ 2 దశ లార్వాలు అది మొక్క సుడిలో రంధ్రాలు చేసుకుంటూ తినటం వలన విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. మొదటి దశ లార్వాలు చేసినప్పుడు తెల్లటి పొర కనిపిస్తూ ఉంటాయి పత్రహారితాన్ని గోకి తినటం వలన. 2, 3 దశ లార్వాలు కనుక ఆ సుడిలో ఉండి అవి తినటం వలన సుడిలో ఉండి తినటం వలన రంధ్రాలు చేసుకుంటూ తింటది. చేసుకోవటం వల్ల ఎప్పుడైతే విచ్చుకుంటాయో విచ్చుకున్న ఆకుల్లో మాత్రం వరుస రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏం కనిపిస్తుంది అంటే మొక్క మొత్తాన్ని కూడా కత్తెర వేస్తూ ఉంటది. మొక్క సుడిని కత్తిరించి వేయటం వల్ల దానికి కత్తెర పురుగు అని కూడా అందుకే పేరు వచ్చింది. గొడ్డు మొక్కలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళాను ముదురు అయితేనేమో ఆకుల్ని ఎప్పుడు ఎదిగిన లార్వాలు, సో 6 దశలు ఉంటాయి అన్నాను. 5, 6 దశల్లో లార్వాలు అయితే ఆకులని వెలుపల నుంచి లోపలికి తినుకుంటూ మొత్తం ఆకునంతా తినేసి ఓన్లీ ఈనెలను మాత్రమే మిగిల్చి ఉంచుతుంది. సో అందుకని మళ్ళా పసుపచ్చని అంటే అది విసర్జించిన పసుపచ్చని గుళికలు కూడా ఆకుల మీద కనిపిస్తూ ఉంటుంది. సో మొదటి దశ లార్వాలు కనుక ఉంటే అంటే ఎర్లీగా ఉంటే తెల్లని మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. రెండో దశ మూడవ దశ కనుక విచ్చుకున్న ఆకుల మీద వరుస రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. గొడ్డు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ కత్తిరించినట్టు మొక్క సుడిని మొత్తం కత్తిరించినట్టు కనిపిస్తుంది. సో ఎదిగిన లార్వాలు అయితే మొత్తం ఆకులంతా తినేసేసి ఓన్లీ ఈనెలను మాత్రమే ఉంచుతుంది. ఒకవేళ కనుక కండే ఉంటుంది, కండెలో ఉన్న మామూలు హస్క్ ఉంటుంది, కండి పొరలనంతా రంధ్రాలు చేసుకుంటూ తిని లోపల ఉన్న గింజలను కూడా తిని నష్టపరుస్తుంది. అంటే అసలు కత్తెర పురుగుని ఏ విధంగా నివారించుకోవాలి అంటారు? అసలు ఎట్లా ఏ విధంగా అది నష్టపరుస్తుంది అంటారు? అంటే కత్తెర పురుగు ఆశించింది 2018లోనేనండి. 2018లో ఆశించి అంటే 6 నెలల్లో సో మనకి సంబంధించిన మేలో వచ్చింది. 6 నుంచి 8 నెలల లోపల అన్ని జిల్లాల్లో అన్ని స్టేట్లో మన భారతదేశంలో అన్ని స్టేట్లో ఆల్మోస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ తప్పితే 6 నుంచి 8 నెలల్లో ఎక్కడ పండిస్తున్నా మొక్కజొన్న మీద ఆశించడం జరిగింది. దానికి నివారించటానికి అంటే సస్యరక్షణ చర్యలు పాటించాల్సిందే దాన్ని నివారించడానికి. సో దాంట్లో ఫస్ట్ సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఫస్ట్ ఏం చేయాలి అంటే దానికి సస్యరక్షణలో మనం ఫస్ట్ వానాకాలంలో వేస్తున్నా యాసంగిలో కానీ వేస్తున్నా కానీ ఫస్ట్ లోతు దుక్కులు దున్నాలి. లోతు దుక్కులు దున్నటం వల్ల మనకి బయటికి ప్యూపాలు ఆల్రెడీ చెప్పాను కదా, కోశస్థ దశలు భూమిలో ఎక్కువగా దాగి ఉంటాయి కాబట్టి మనం లోతుగా దున్నటం వల్ల అవి బయటికి వస్తాయి దున్నటం వలన. సో అంటే ఎండబారిన పడి చనిపోయే అవకాశం ఉంది. పక్షులు కూడా ఏరుకొని తింటాయి కాబట్టి సో మనం లోతు దుక్కులు చేయటం వల్ల కోశస్థ దశల్ని కొంతవరకు నివారించవచ్చు. అలాగని విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయటానికి సయాంట్రా నీలిప్రోల్ ప్లస్ థయాముక్తాగ్జామ్ అనే మందు దొరుకుతుందండి మార్కెట్లో. సో అది 6 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి గనక కలిపి విత్తుకున్నాం అనుకోండి 15 నుంచి 21 రోజుల వరకు కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చు. సో సయాంట్రా నీలిప్రోల్ ప్లస్ థయామిథాగ్జామ్ అని దొరుకుతుంది మార్కెట్లో. రెండింటినీ కలిపిన మందు దొరుకుతుంది. అది గనక మార్కెట్లో తీసుకొచ్చి 6 మిల్లీలీటర్లు కొన్ని ప్రైవేట్ కంపెనీలు విత్తనాలతో పాటు ట్రీట్ చేసి ఇస్తారు, విత్తన శుద్ధి చేసి ఇస్తారు. ఒకవేళ చేయకపోతే ఒకవేళ చేశారు అని అనుకోకపోయినా కానీ మనం మళ్ళా చేసుకుంటే మంచిది. సో సయాంట్రా నీలిప్రోల్ ప్లస్ థయామిథాగ్జామ్ 6 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి గనక కలిపి విత్తన శుద్ధి చేసి గనక మనం విత్తుకుంటే 15 నుంచి 21 రోజుల వరకు కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చు. అలానే సస్యరక్షణ చర్యలో ఒకటేమో లోతు దుక్కులు దిన్నుకోవాలి, ఒకటి విత్తన శుద్ధి చేయాలి. మూడోది మనం అంతర పంటల్ని ఎక్కువగా వేయాలి. అంతర పంటల్ని అంటే మనం కందిని వేయొచ్చండి. కందిని కూడా తక్కువ కాల పరిమితున్న ఉజ్వల PRG 176 అలా వేయటం వలన అంతర పంటలు అంటే అలసంద వేసుకోవచ్చు, మినుములు వేసుకోవచ్చు, పెసలు వేసుకోవచ్చు, అన్నీ అలా అంటే పప్పు ధాన్యాలను వేయవచ్చు. కాకపోతే అవి వేసినప్పుడు మనకి కత్తెర పురుగు మొక్కజొన్నని అవి అంతర పంటలు వేసిన మొక్కజొన్నని తక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఎందుకు అంటే మిత్ర పురుగులు అనేవి ఎక్కువగా ఉండటం వలన కత్తెర పురుగుని అదుపులో ఉంచుతాయి. తర్వాత మనం మొక్క విత్తిన అంటే మనం ఎప్పుడైతే విత్తిన తర్వాత మొక్క మొలిచిన తర్వాత మొక్కజొన్న మొక్క మొలిసిన తర్వాత వారం రోజుల తర్వాత మాత్రం లింగాకర్షక బుట్టలని అమర్చుకోవాలండి. లింగాకర్షక బుట్టలు మామూలుగా మార్కెట్లో కూడా 25 నుంచి 30 రూపాయల వరకే ఉంటుందండి. వాటిని మాత్రం అమర్చుకోవాలి. ఎకరానికి 4. అవి ఏంటంటే ఉధృతి తెలుసుకోవటానికి ఎంత ఉంది మనకి దీని ఉధృతి అంటే కత్తెర పురుగు ఉధృతి ఎన్ని ఉన్నాయి. కానీ ఆ లింగాకర్షక బుట్టలు మాత్రం మొగరెక్కల పురుగులను మాత్రమే ఆకర్షిస్తాయి. మొగరెక్కల పురుగులు పడతాయి. మనం ఒక రోజుకి గనక ఒక లింగాకర్షక బుట్టలో ఒక మొగరెక్క పుడితే ఒక మొగరెక్క
పురుగు కనుక పడింది అనుకోండి, సో మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందుకని 4 లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి మొక్కకి అంటే పంట ఒక అడుగు ఎత్తులో మాత్రమే పెట్టాలి. ఎప్పుడు అంటే వారం రోజులు మొలకెత్తిన వారం రోజుల నుంచి మనం తప్పనిసరిగా లింగాకర్షక బుట్టలు పెట్టాలి. అవి లింగాకర్షక బుట్టలు పెద్ద అంటే ఖర్చు కూడా ఉండదు, తక్కువ డబ్బులతోనూ ఖర్చుతో పెట్టచ్చు. అదే కనుక మగరెక్క పురుగులు అన్నిటినీ మనం అంటే పొలంలో నుంచి తీసేయాలనుకుంటే 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలని ఎకరానికి వేసి చేయండి. మగరెక్కల పురుగు లేకపోతే గుడ్లు పెట్టేది కొంచెం తగ్గుతుంది అని, అందుకని ఉనికిని తెలుసుకోవటానికి మాత్రం 4 లింగాకర్షక బుట్టలు మొత్తం ఉన్న అంటే మగరెక్కల పురుగులు అన్నిటినీ నివారించుకోవాలి అనుకుంటే మాత్రం 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలను పెట్టడం వలన కూడా అలా కూడా తగ్గించవచ్చు. సో మనం మొక్కజొన్నలో జనరల్గా అది 95 నుంచి 110 రోజులు ఉంటుంది మొక్కజొన్న. 35 రోజుల వరకు చాలా కీలకం అండి. 35 రోజుల వరకు ఎక్కువగా కత్తెర పురుగుని ఆశిస్తుంది కాబట్టి కత్తెర పురుగుని నివారించడానికి 35 రోజుల్లో గుడ్డు పరాన్నజీవి అని ఉంటాయి, గుడ్లు ఎక్కువగా పెడుతుంది వెంటనే. అంటే మొక్కజొన్న మొలకెత్తిన 2 రోజుల నుంచి కూడా దాని కత్తెర పురుగు గుడ్లు కనిపిస్తూనే ఉంటాయి పొలంలో. అందుకని మనం ఏం చేయాలంటే అది అంటే గుడ్లు 35 రోజుల్లో గుడ్డు పరాన్నజీవి అని ఉంటాయి. టెలినోమస్ రీమస్ కానీ ట్రైకోగ్రామా ప్రీటియోజం అని కానీ దొరుకుతాయి. అవి 50,000 గుడ్లని, ట్రైకోకార్డ్స్ అని కూడా దొరుకుతాయి. అవి 50,000 గుడ్లని వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు ఎకరానికి విడుదల చేయాలండి. అవి చేయటం వల్ల మనం కొంతవరకు గుడ్లని మాత్రం అక్కడ గుడ్డు పరాన్నజీవి అంటే గుడ్లను తింటుంది కాబట్టి కొంతవరకు అదుపులో ఉంచవచ్చు కత్తెర పురుగుని. దాని తర్వాత మెటారైజం ఎనైసోపోలి కానీ నోమరీలియా రిలే అని అవి మామూలుగా దొరుకుతాయి, మార్కెట్లో కూడా దొరుకుతాయి. అవి పొడి రూపంలో దొరుకుతుంది. సో అవి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కనుక కలిపి పిచికారీ చేసి ఉంటే అది కూడా తగ్గుతుంది. అలా కాకుండా మనకు 30-35 రోజుల తర్వాత కనుక ఉందనుకోండి, అప్పుడు ఇసుక అను సున్నం కలపొచ్చండి. ఇసుక అయితే 10 కిలోలు ఒక ఎకరానికి వేయాలి. సో ఇసుక 9 కిలోలు 1 కిలో సున్నం కనుక కలిపి మనం మొక్క సుడిలో మాత్రమే వేయాలి. మొక్క సుడిలో ఎందుకు వేయాలంటే కత్తెర పురుగు మొత్తం మొక్క సుడిలోనే ఉంటుంది. నేను ఇందాక నష్టపరిచే లక్షణాలు చెప్పినప్పుడు కూడా అది సుడిలో ఉండి రంధ్రాలు చేస్తూ ఉంటుంది, తినుకుంటూ విచ్చుకున్న ఆకులమే రంధ్రాలు చేస్తూ ఉంటుందని చెప్పాను కాబట్టి సుడిలోనే ఉంటుంది. కాబట్టి ఇసుక అను సున్నం కలిపి మొక్కల సుడిలో మాత్రం వేయటం వల్ల ఇసుక రాపిడికి కూడా కత్తెర పురుగు లార్వాలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో 10 కిలోల మిశ్రమాన్ని అంటే 9 కిలోల ఇసుక 1 కిలో సున్నం గనక కలిపి వాటి సుడిలో గనక వేసినట్లయితే కత్తెర పురుగును ఆ విధంగా. సో లాస్ట్గా ఇప్పుడు మనం ఫస్ట్ లోతు దుక్కులు దున్నాలి, విత్తన శుద్ధి చెయ్యాలి, అంతర పంటలుగాను పప్పు ధాన్యాలని అంతర పంటలుగా పండించాలి. దాంతోపాటు కత్తెర పురుగు తగ్గటమే కాబట్టి అధిక నికరాదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. అలానే లింగాకర్షక బుట్టల్ని పెట్టాలి, గుడ్డు పరాన్న జీవులైన టెలినోమస్ రీమస్ని అంటే వదలాలి పొలంలో. అలానే మెటారైజం ఎనైసోపోలి వాటిని కూడా అంటే మార్కెట్లో అవి కూడా దొరుకుతాయి కాబట్టి పిచికారీ చేయాలి, ఇసుక సున్నం వేయాలి. ఇక లాస్ట్ ఇంకా తప్పదు అని అనుకుంటే మాత్రం రసాయనిక మందులు పిచికారీ చేయాలి. ఆ రసాయనిక మందులు కూడా 2 సార్లు కన్నా ఎక్కువ పిచికారీ చేయదు. ఎక్కువ గనక ఉధృతి ఉంటే 3 సార్లు, మొత్తం పంట కాలంలో 3 సార్లు మాత్రమే పిచికారీ చేయాలి. అది కూడా మనకి దానికి పిచికారీ చేయటానికి క్లోరాంట్రోనిలిప్రోల్ అని మార్కెట్లో దొరుకుతుందండి. సో అది 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంటే 80 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క సుడిలో మాత్రమే పిచికారీ చేయాలి. లేదా ఎమామిక్టిన్ బెంజోయేట్ అని దొరుకుతుంది. సో అది కూడాను 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా 80 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా స్పైనటోరం కూడా మార్కెట్లో బాగానే దొరుకుతుందండి. అది కూడాను సో 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క సుడిలో మాత్రం పిచికారీ చేయటం వల్ల కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చును. అంటే ఈ పురుగు మందులను ఏ విధంగా పిచికారీ చేయాలి అంటారు? పురుగు మందుల్ని అంటే కత్తెర పురుగు అంటే కాండం తొలుచు పురుగు అయినా కత్తెర పురుగు అయినా కానీ కాండం లోపల సుడి లోపలే ఉంటాయి కాబట్టి సో కత్తెర పురుగు వచ్చిన తర్వాత కాండం తొలుచు పురుగు ఉధృతి కొంచెం వానాకాలంలో తక్కువగా ఉంది. సో కత్తెర పురుగుకి నివారించిన మందులే కాండం తొలుచు పురుగు ఒకవేళ ఆశించినా కానీ అది కూడా నివారించబడుతుంది. కాబట్టి కత్తెర పురుగు నివారణకు వాడే మందులు మాత్రం మొక్క సుడిలో మాత్రమే పిచికారీ చేయాలి. అది కూడా సాయంకాలం మాత్రమే పిచికారీ చేయటం వల్ల లాభం ఉంటుంది. సో మొక్క సుడిలో పడేటట్లు పిచికారీ చేయాలి. సున్నం ఇసుక కూడా మొక్క సుడిలో మాత్రమే వేయాలి. సో మనం పిచికారీ చేసేటప్పుడు ముఖం కానీ నోరు కళ్ళు చేతులు పడకుండా జాగ్రత్తగా మాత్రం పిచికారీ చేయాలి. అంటే ఇప్పుడు మనకి పూత అనంతరం కాండం కుళ్ళు తెగులు దానికి సంబంధించి దాన్ని ఎట్లా నివారించుకోవాలి అంటారు?
అంటే తెగుళ్లలో గనక పూతానాంతరం కాండం తెలుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉందండి మొక్కజొన్నలో. సో మనం ముందే ఏం చేయాలి అంటే పూతానాంతరం కాండం కుళ్ళు తెగులు నివారణకి అంటే మనం విత్తుకునే ముందే గనక ఒక ట్రైకోడర్మా విరిడే అని దాన్ని తీసుకొని 2 కిలోలు కానీ 1 కిలో కానీ తీసుకొని 100 కిలోల పశువుల ఎరువు, దానికి 100 కిలోల పశువుల ఎరువులో 10 కిలోల వేపపిండిని కూడా కలుపుకొని మిక్స్ చేసి కనుక వృద్ధి చేసి నేలలో కనుక కలిగి దున్నటం వలన అంటే తరచుగా వచ్చే పొలంలో ఇది చేయటం మంచిది. సో ఈ సంవత్సరం వచ్చింది, మళ్ళీ వచ్చే సంవత్సరం తరచుగా ఎక్కువగా పోతానాంతర కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉన్న పొలాల్లో అయితే తప్పనిసరిగా మనం ట్రైకోడర్మా విరిడేని ఒక 2 కిలోలు 100 కిలోల పశువుల ఎరువు ప్లస్ 10 కిలోల వేపపిండిలో వృద్ధి చేసి విత్తుకునే ముందే నెలలో కలిగి దున్నటం వల్ల పోతానాంతర తెలుగును మొదటగానే మనం ప్రివెంటివ్ మెజర్గానే తగ్గించవచ్చు. ఒకవేళ గనక పోతానాంతర కుళ్ళు తెగులు అని ఎందుకు వస్తుంది అంటే నీటి ఎద్దడి, నీరు కనుక మనం సరిపోక పెట్టకపోతే ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. పూత దశలో కనుక కంపల్సరిగా మనం నీటి తళ్ళు అంటే 10-15 రోజుల వ్యవధిలో నీటి తళ్ళు కంపల్సరిగా ఇవ్వాలి. పూతానాంతరం తెగులు నివారించడానికి ఇంకొకటి ఏంటి అంటే సో మనం ఎరువులు వాడాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మాత్రం కంపల్సరీగా వేయాలి. చివరి దఫాగా వేయటం వలన పోతానాంతర తెలుగులు అంటే దానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సో గింజ బరువు కూడా పెరుగుతుంది. కాబట్టి మనం కంపల్సరిగా పొటాష్ ఎరువుల్ని మాత్రం మొక్కజొన్నలో వాడాలి. అలానే ఇక వచ్చింది కంట్రోల్ చెయ్యాలి అంటే నివారించాలి అంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి గనక కలిపి పిచికారీ చేయటం వల్ల పోతానాంతర తెగులను కూడా అదుపులో ఉంచవచ్చు. అంటే ఇప్పుడు మనకి మొక్కజొన్నలో ఈ యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుందంటారు? మొక్కజొన్నలో అంటే పురుగులకి తెగుళ్ళకి అయితే పురుగులకైతే మాత్రం నేను చెప్పిన సస్యరక్షణ చర్యలు పాటించాల్సిందే పురుగులకి. సో కత్తెర పురుగుకైతే ఏదైతే మనం సస్యరక్షణ అంటే లోతు దుక్కులు దంటం కానీ విత్తన శుద్ధి చేయటం కానీ లింగాకర్షక బుట్టలో కానీ అంతర పంటలను పండించుకోవటం కానీ అట్లానే మనం అంటే ట్రైకోకార్డ్స్ గుడ్డు పరాన్న జీవులు కానీ మెటారైజం కానీ సున్నం వేయటం కానీ లాస్ట్గా రసాయనిక మందులు ఈ విధంగా కత్తెర పురుగుని కనుక ఎలా అయితే నివారిస్తామో అదేవిధంగా అలానే అంటే కాండం తొలుచు పురుగు ఉన్నా కానీ ఈ నివారణ చర్యల వల్ల అది కూడా నివారించవచ్చు. ఓన్లీ పోతానాంతర కాండం కుళ్ళు తెగులుకి ముందు జాగ్రత్త చర్యగా మాత్రం సో ట్రైకోడర్మా విరిడేని పశువుల ఎరులో 100 కిలోల పశువుల ఎరులో వేపపిండి కలిపిన పశువులు వృద్ధి చేసి వేయాలి. తర్వాత మాత్రం తప్పనిసరిగా ఒకవేళ వస్తే నీటి ఎద్దడి లేకుండా చూడాలి. ఒకవేళ కంపల్సరిగా చివరి దఫా పొటాష్ ఎరువులను వేయాలి. అలానే లాస్ట్గా మాత్రం ఒకవేళ వచ్చింది కంట్రోల్ చేయాలంటే మాత్రం శిలీంద్రనాశులైన కాపర్ ఆక్సీ క్లోరైడ్ని మాత్రం 3 గ్రాముల లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేయటం వలన పోతానాంతర కాండం తెగులను కూడా నివారించవచ్చును. అంటే ఇప్పుడు మనకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటే ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? కలుపు సమస్య అంటే మామూలుగా మొక్కజొన్నలో ఎక్కువగానే కలుపు సమస్య ఎక్కువగానే ఉంటుందండి. కలుపు సమస్యకి నివారించడానికి మనం విత్తంగానే అంటే మనం ఎప్పుడైతే విత్తుతామో విత్తంగానే నీళ్లు పెడతారు. సో మాయిశ్చర్ అంటే నీటి తడి ఉండగానే మనం అట్రాజిన్ అని 1 కిలోది 200 లీటర్ల నీటిలో కనుక కలిపి పిచికారీ చేయటం వలన సో అంటే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా పనిచేస్తుందండి. అట్రాజిన్ 1 కిలో 800 నుంచి 1000 గ్రాములు అంటే 1 కిలోని 200 లీటర్ల నీటిలో కనుక కలిపి పిచికారీ చేయటం వలన కొంతవరకు నివారించవచ్చు. అలాగే ఒక 20-25 రోజుల దశలో 20 నుంచి 25 రోజుల దశలో కూడా మనం టెంబోట్రయాన్ అని మంచి అంటే సెలెక్టివ్ హెర్బిసైడ్స్ ఉన్నాయి మొక్కజొన్నకి. సో టెంబోట్రయాన్ అని దొరుకుతుందండి. అది 115 మిల్లీలీటర్లు లేదా టోప్రోమోజెన్ అని దొరుకుతుందండి. అది 36 మిల్లీలీటర్లు. అట్రాజిన్ 400 గ్రాములు దానితో కలిపి మనం పిచికారీ చేయాలి. లేదు అంటే మీసోట్రేన్ అండ్ అట్రాజిన్ కలిపిన మందు దాని కెలారీస్ ఎక్స్ట్రాగా మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని 1400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కనుక కలిపి పిచికారీ చేయటం వలన కంపల్సరిగా కలుపు సమస్య తగ్గుతుంది. అలానే 30-35 రోజుల దశలో మాత్రం కంపల్సరిగా అంతర్కృషి చేయాలి. అయితే ఇప్పుడు మొక్కజొన్నను ఎప్పుడు విత్తుకోవాలి, అసలు ఎందుకు విత్తుకోవాల్సి ఉంటుందంటారు? మొక్కజొన్నని ఎప్పుడు విత్తుకోవాలంటే మొక్కజొన్నని అండి అన్ని కాలాల్లోనూ పండించవచ్చు. వానాకాలంలో పండించవచ్చు, యాసంగిలోనూ పండించవచ్చు, స్ప్రింగ్ సీజన్ అంటారు అంటే జనవరి ఫిబ్రవరి తర్వాత కూడా పండించవచ్చు అండి. అన్ని కాలాల్లోనూ పండించుకునే అవకాశం ఉన్న ఒకే ఒక పంట
మొక్కజొన్న. సో మొక్కజొన్నని వానాకాలంలో అయితేనండి జూను సెకండ్ వీక్ అంటే జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. జూలై 15 తర్వాత ఒకవేళ గనక ఆలస్యంగా అయినా వర్షాలు పట్టం కానీ ఏదన్నా ఆలస్యమైన ప్లేసుల్లో కూడా ఆలస్యమైనచో కూడా జూలై 30 వరకు విత్తుకోవచ్చండి. అంటే ఎలా విత్తుకోవచ్చు అంటారు? విత్తుకునేటప్పుడు అండి, సో మొక్కలు విత్తుకునేటప్పుడు విత్తనాన్ని మనం ముందే సేకరించుకోవాలి. సో విత్తనం మాత్రం 8 కిలోల ప్యాకెట్లు లేదా 4 కిలోల ప్యాకెట్గా దొరుకుతుందండి. ఒక ఎకరానికి 8 కిలోల విత్తనం అవసరపడుతుంది. సో విత్తుకునేటప్పుడు బోదెలు సాళ్ల పద్ధతిలో విత్తుకోవాలండి. ఎందుకంటే మొక్కజొన్న అంటే నీటి ముంపును తట్టుకోలేదు, నీటి ఎద్దడిని తట్టుకోలేదు. సో నీటి ముంపునంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వానాకాలం కాబట్టి నీళ్ళు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు మొక్కజొన్న విత్తుకున్నా కానీ నీటి ముంపును తట్టుకోలేదు కాబట్టి సో బోదెలు సాళ్ల పద్ధతిలో విత్తుకోవాలండి. ఆ బోదెలు కూడా 60 ఒక బోదెకి మధ్య 60 సెంటీమీటర్ల గ్యాప్ ఉంచుకొని మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ 60 × 20 సెంటీమీటర్ స్పేసింగ్తో మనం మొక్కజొన్నని విత్తుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి మొక్కజొన్నలో ఈ ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించవచ్చు అంటారు? మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం అనేది అంటే ఎరువుల్ని కనుక మనం సమగ్రంగా కనుక వాడినట్లయితే కత్తెర పురుగు కూడా అదుపులో ఉంటుందండి. సో మనం ఎక్కువగాను పురుగుల్ని ఫస్ట్ మనం నివారించాలి అంటే కలుపు లేకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైము మామూలుగా ఎరువులను కూడా సమగ్రంగా మాత్రం వాడాలి. సో కత్తెర పురుగు వానాకాలంలో మొక్కజొన్నలో ఎరువులకైతేనండి మనం విత్తే ముందు 50 కిలోల డిఏపి వేయాలి. మామూలుగా నత్రజని, భాస్వరం అండ్ పొటాష్ అంటారండి. అది 80, 25, 20 అంటే ఆ ఎకరానికి నైట్రోజన్ అనేది 85 వచ్చేటట్లు, 20 ఏమో ఫాస్ఫరస్, 25 ఫాస్ఫరస్ వచ్చేటట్టు, 20 పొటాష్ వచ్చేటట్టు వేసుకోవాలి. అంటే మామూలుగా వీటి రూపంలో అయితేనే ఎరువుల రూపంలో అయితే 50 కిలోల డిఏపి వేయాలి. విత్తే ముందు 50 కిలోల డిఏపి వేయాలి, 50 కిలోల యూరియా వేయాలి, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని విత్తే ముందు మాత్రం కంపల్సరిగా ఎరువుల్ని వేయాలి. విత్తిన తరువాత మనం 30-35 రోజుల తర్వాత మరలా ఇంకొక డోసు రెండవ దఫాగా 50 కిలోల యూరియాని వేసుకోవాలి. అలాగే 60-65 రోజుల తర్వాత సో 60 నుంచి 65 రోజుల తర్వాత మనం ఇంకో దఫా 50 కిలోల యూరియా వేసుకోవాలి. మరలా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. సో ఇందాకే చెప్పాను కదా, పోతానాంతర కాండం కుళ్ళు తెగులను అంటే నివారించడానికి ఇది కూడా అంటే మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మాత్రం చివరి దఫాగా 15 కిలోలు మాత్రం కంపల్సరిగా వేయాలి. సో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కొంచెం అంటే రేట్ ఎక్కువైనా కానీ ఖర్చు ఎక్కువైనా కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేయటం వలన తెగుళ్ళని పురుగుల్ని తట్టుకునే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గింజ బరువు కూడా పెరుగుతుంది. సో మన గింజ బరువు పెరుగుతుంది కాబట్టి అమ్ముకునేటప్పుడు సో మార్కెట్కి కూడాను ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి అందుకని గింజ బరువు పెరుగుతుంది కాబట్టి కంపల్సరిగా చివరి దఫాగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మాత్రం మనం కంపల్సరిగా మొక్కజొన్నకి అందించాలి. సో మొదటిగా అంటే విత్తే ముందు మాత్రం 50 కిలోల డిఏపి వేయాలి, 50 కిలోల యూరియా వేయాలి మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. 30 నుంచి 35 రోజుల పంట కాలం అప్పుడు మాత్రం 50 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. అలానే 60 నుంచి 65 రోజుల వరకు మాత్రం 50 కిలోల యూరియా వేయాలి. చివరి దఫాగా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మాత్రం తప్పకుండా మొక్కజొన్నకు అందించాలి. అంటే మనం ఎంత విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది? అంటే విత్తనం సాంద్రత, మొక్కల సాంద్రత ఎలా ఉండాలంటారు? మొక్కజొన్నకండి ఇందాక చెప్పినట్టే 8 కిలోల విత్తనం పడుతుందండి. మొక్కజొన్న వేయాలంటే 8 కిలోలు అంటే మనకి 4 కిలోల ప్యాకెట్ మార్కెట్లో దొరుకుతుందండి. సో ఆ 4 కిలోల మార్కెట్లో 2 బ్యాగులు కొనుక్కోవాలి. 8 కిలోల విత్తనం సరిపోతుంది ఒక ఎకరం పండించడానికి. అలానే మొక్కల సాంద్రత అని అడిగితే ఒక ఎకరానికండి 33,333 మొక్కలు వస్తాయండి. మనం 60 × 20 అంటే బోదకి మధ్యన 60 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు పెట్టడం వలన 33,333 మొక్కలు వస్తాయి. సో ఒక మొక్క వేస్ట్ అయిందంటే ఒక కండె వేస్ట్ అవుతుంది కాబట్టి మనం మొక్కల సాంద్రతని మాత్రం 33,333 మొక్కలు ఉండేటట్లు మాత్రం నాటుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మనకి అధిక దిగుబడినిచ్చే ఈ మొక్కజొన్న రకాలు ఏవి అంటారు? అధిక దిగుబడినిచ్చే మొక్కజొన్న అంటే ఇప్పుడు ప్రభుత్వ సంస్థల నుంచి అయితేనండి మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూపొందించబడిన DHM 117.
సో DHM 121, DHM 182, DHM 206 ఇవన్నీను అధిక దిగుబడిని ఇచ్చేవే. కంపల్సరిగా కానీ గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల నుంచి కూడా మొక్కజొన్న విత్తనాలను కొనుక్కోవచ్చు. సో అన్నీ అంటే అధిక దిగుబడిని మాత్రం ఇస్తాయి. మొక్కజొన్నని అంటే ఎక్కువ కాలం కూడా పంట కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి 90 నుంచి 110 రోజుల వరకే ఉంటుంది దీని పంట కాలం. సో 8 కిలోల విత్తనం పడుతుంది. 8 కిలోల విత్తనం కూడా మనకి 33,333 అంటే మొక్కలు వచ్చేటట్టు, అంటే ఆల్మోస్ట్ 8 కిలోల విత్తనం సరిపోయేటట్టు కనుక మనం వేసుకుంటే కంపల్సరిగా ఇవన్నీ అంటే ఎకరానికి మనం వానాకాలంలో అయితే 30 నుంచి 35 క్వింటాల వరకు వస్తుందండి. సో యాసంగిలో అయితే 40 నుంచి 45 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ మొక్కజొన్న సాగులో ఎలాంటి మెలకువలు పాటించాల్సి ఉంటుందంటారు? ఖరీఫ్ మొక్కజొన్న సాగులో మనం మొక్కజొన్న వేస్తున్నాము అంటే మంచిగా అంటే అండి మా ఫీల్డ్ని పొలాన్ని మాత్రం చక్కగా దున్నుకొని లెవెల్ చేసుకొని మనం బోదెలు సాళ్ళు చేసుకోవాలి మొట్టమొదటిగా. సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత బోదెలు సాళ్ళు చేసుకున్న తర్వాత మనం విత్తే ముందు మాత్రం సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలి. ఇందాక చెప్పినట్టే 50 కిలోల DAP ఉపయోగించాలి, 50 కిలోల యూరియా అండ్ 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. విత్తుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా విత్తన శుద్ధి చేయాలి. ఎందుకంటే విత్తిన 2-3 అంటే ఎప్పుడైతే మనకు మొలకొస్తుందో మొలకొచ్చిన వారం రోజుల నుంచి కూడా 2 రోజుల నుంచి ఇక వారం రోజుల నుంచి ఒక నెల వరకు అంటే 30 రోజుల వరకు కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సో 30 నుంచి కొంచెం 60 రోజుల వరకు అంటే 50% ఉన్నా కానీ 90% ఉధృతి అయితే కత్తెర పురుగు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం విత్తన శుద్ధి కంపల్సరిగా చేసుకోవాలి తప్పనిసరిగా. సో విత్తన శుద్ధి చేసుకోవటానికి సయాంట్రా నిలుప్రోల్ ప్లస్ థయామిథాక్సా అని మార్కెట్లో దొరుకుతుంది. 6 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కనుక కలిపి మనం విత్తన శుద్ధి చేసుకుంటే 15 నుంచి 21 రోజుల వరకు కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చు. సో విత్తన శుద్ధి చేసుకొని మనం బోదే సాళ్ల పద్ధతిలో కనుక విత్తుకున్నట్లయితే సో మనకి ఏదైనా వర్షాలు పడినా కానీ ఎప్పుడైనా మురుక్కాలల ధర అంటే బోదకి 1/4 దానిలో కనుక మనం విత్తనాన్ని కనుక వేసుకున్నాం అనుకో నీళ్ళు ఏమన్నా నిలిచినా కానీ మనం మురుగు కాలువల ద్వారా నీళ్లు తీసేయాలి. తీసిన తర్వాత ఇంకా రోజు కంటిన్యూస్గా కనుక వర్షం కనుక పడితే 919 అనేది 5 నుంచి 10 గ్రాముల వరకు లీటర్ నీటిలో కనుక కలిపి పిచికారీ చేసినా కానీ సో మొక్కలు అంటే కొంచెం తట్టుకోగలుగుతాయి. సో ఎక్కువ నీటి ముంపుకు గురైనాయి అనుకోండి సో అంటే ఆరెంజ్ కలర్ గాను లైట్గా ఎల్లోగా వచ్చేస్తూ ఉంటాయి. సో వాటికి మాత్రం 919 కానీ యూరియా కానీ 2% యూరియా కనుక వాటర్లో కలిపి స్ప్రే చేయటం వల్ల మరి మొక్కలు మామూలుగా అయితే ఫస్ట్ మాత్రం మురుగు కాలువల ద్వారా అధికంగా ఉన్న నీటిని మాత్రం తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఇవి 919 కానీ యూరియా కానీ పిచికారీ చేయటం వల్ల మొక్కలు మాత్రం అంటే కంపల్సరిగా మొక్కల సాంద్రత మాత్రం 33,333 మొక్కలు ఉండేటట్లు ఒక ఎకరానికి చూసుకోవటం వల్ల అది దాని తర్వాత మనం కలుపు యాజమాన్యం చక్కగా పాటించాలి. కలుపు అంటే మనం విత్తిన వెంటనే మాత్రం అట్రాజిన్ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా అట్రాజిన్ని మాత్రం సో మనం 1 కిలో 200 లీటర్ల నీటిలో కలిపి కనుక విత్తిన అంటే మనం నీళ్లు పెట్టిన అంటే తడి ఉన్నప్పుడు మాత్రమే అట్రాజిన్ని పిచికారీ చేయాలి. పిచికారీ చేయటం వలన సగం అంటే ఒక 15-20% వరకు మాత్రం కలుపు సమస్య తగ్గుతుంది. మరలా 20 నుంచి 25 రోజుల తర్వాత మాత్రం సో టెంబోట్రయాన్ కానీ ప్లస్ కెలారిస్ ఎక్స్ట్రా అంటే మీసోట్రయాన్ ప్లస్ అట్రాజిన్ అనేది 1400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపితే కలుపు నివారించాలి కంపల్సరిగా. మరియు అంతర్కృషి కూడా తప్పకుండా చేయాలి. అంతర్కృషి చేయటం వలన కొంచెం మొక్కజొన్న అంటే కలుపు సమస్య తగ్గుతుంది, మొక్క కూడా కొంచెం బలంగా నిలబడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మొక్కజొన్నను మనం ఆహారంగానే తీసుకుంటాం దానికి కాకుండా ఇంకా ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? మొక్కజొన్నలో వివిధ రకాలు ఉంటాయండి. బేబీ కార్న్ అని ఉంటుంది. బేబీ కార్న్ అయితే అందరూ ఆహారంగానే తీసుకుంటూ ఉంటారు. అలా స్వీట్ కార్న్ అని ఉంటుంది. తీపి మొక్కజొన్న అంటే మనం 80 రోజుల నుంచి హార్వెస్ట్ చేస్తూ ఉంటాం. తీపి మొక్కజొన్న అంటే కరెక్ట్ అంటే దాన్ని మాత్రం ఎప్పుడు అంటే విడతలుగా వేసుకోవాలి. ఒకేసారి వస్తే మనం ఏం చేయలేం. సో ఎక్కువగా కత్తెర పురుగు కూడా తీపి మొక్కజొన్నని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. తీయగా ఉంటుంది కాబట్టి తీపి మొక్కజొన్న ఎక్కువగా ఆశిస్తాయి. కత్తెర పురుగు నివారించడానికి మనం మొక్కజొన్నలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు మొక్కజొన్నను విడతలుగా విత్తుకోవద్దు. ఒకేసారి విత్తుకునే అంటే ఈ పక్కన రైతులు అందరూ కూడా ఒకేసారి విత్తుకునేది చూసుకోవాలి. ఆ టైంలోనే విత్తుకుంటే మనం ఎంత లేటుగా విత్తితే అంత లేటుగా అంటే ఏదైతే లేత
మొక్కజొన్న ఉంటుందో దాన్ని ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి విడతలుగా విత్తుకోకూడదు. మొక్కజొన్న తీపి మొక్కజొన్న ఏమంటాం, మన మార్కెట్ ఉన్న సదుపాయాన్ని బట్టి మనం విడతలుగా విత్తుకుంటూ ఉంటాం. సో అందుకే కత్తెర పురుగు తీపి మొక్కజొన్నలో ఎక్కువగా ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీపి మొక్కజొన్నను తింటాం. కాకపోతే మరలా గ్రెయిన్ కార్న్ అంటే మనం ఏవైతే మనం మొక్కజొన్న ఇత్తనాలు ఉంటాయో అవి కోళ్ళదానాగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇత్తనాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇత్తనాలు అంటే బ్లెండెడ్ చేయడానికి, పెట్రోల్లో బ్లెండ్ చేయడానికి, సో కోళ్ళ పరిశ్రమకి వాటికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఈ స్వీట్ కార్న్, ఆ స్వీట్ కార్న్ కూడా ఎట్లా అంటే పండించడానికి ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉంటారు? స్వీట్ కార్న్ అంటేనండి ఓన్లీ అంటే స్వీట్ కార్న్ కూడా మనకి 60x20 సెంటీమీటర్ల దూరంతోనే బోదికి 60 సెంటీమీటర్ల దూరంతోనే విత్తుకోవాలి. మొక్కకి 20 సెంటీమీటర్ల దూరంలో ఎరువుల యాజమాన్యము, కలుపు యాజమాన్యము ఓకే సేమ్. అంటే మనం ఎరువులు వేసేటప్పుడు 50 కిలోల విత్తే ముందు 50 కిలోల డిఏపి వేయాలి, 50 కిలోల యూరియా వేయాలి, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. 30 నుంచి 35 రోజుల వ్యవధిలో మాత్రం 50 కిలోల యూరియా వేయాలి. అలాగే 60 నుంచి 65 రోజుల్లో మాత్రం 50 కిలోల యూరియా వేయాలి, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. అంటే సేమ్, అంటే ఏదైతే ఎరువులో వాడతామో మామూలు మొక్కజొన్నకి ఎలా అయితే వాడుతున్నామో తీపి మొక్కజొన్నకు కూడా ఎరువులు వాడవచ్చు. కలుపు కూడా సేమ్. సో మీసోట్రాన్ ప్లస్ అట్రాజిన్ కలిపి 1400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయటం వలన కంపల్సరీగా కలుపు సమస్యను తగ్గించవచ్చును. ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ లాగా అట్రాజిన్ మాత్రం కంపల్సరీగా తేమ ఉన్నప్పుడు మాత్రమే, నీటి తడి తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. కలుపు మరియు ఎరువుల యాజమాన్యం మాత్రం మనం మామూలు గ్రెయిన్ కార్న్కైతే, మామూలు మొక్కజొన్నకైతే ఎలా అయితే వాడతామో అదేవిధంగా తీపి మొక్కజొన్నకు వాడాలి. కాకపోతే తీపి మొక్కజొన్నలో మనం హార్వెస్టింగ్ ఎప్పుడు అంటే గట్టి పడకుండా మనం కరెక్ట్గా 80 రోజుల నుంచి చూసుకొని కంపల్సరీగా, అంటే సిల్క్ అని ఉంటుంది మొక్కజొన్నలో, సో అది కనుక బ్రౌన్ కలర్ అయ్యి మనకు కొంచెం బ్లాక్ బ్రౌన్, మామూలుగా ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్ వస్తుంది, దాని తర్వాత కొంచెం పింక్ వస్తుంది, పింక్ తర్వాత అది లైట్గా గ్రీన్ బ్లాక్ అవుతుంది. వెంటనే అది చూసి మాత్రం మనం హార్వెస్ట్ చేయాలి, లేకపోతే తీపి ధనం తగ్గిపోతూ ఉంటుంది. నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుందంటారు మొక్కజొన్నలో? మొక్కజొన్నలో నీటి యాజమాన్యం అంటే అది ఆల్రెడీ నేను చెప్పాను. మొక్కజొన్నలో నీటి ముంపుకి తట్టుకోలేదు, అట్లానే నీటి ఎద్దడికి కూడా తట్టుకోలేదు. సో కంపల్సరీగాను మనం నీటి ముంపుకు ఉన్నప్పుడు నేను 1919 కానీ, సో ఎక్కువ గనక ఉంటే మురుగు కాలువల ద్వారా నీటిని తీసేయాలి. వానాకాలంలో అయితే మరీ ముఖ్యంగా వానాకాలంలో కంటిన్యూస్గా గనక మనకు వర్షాలు పడుతుంటే మాత్రం మనం మురుగు కాలువల ద్వారా నీటిని తీసేయాలి. తీసివేసిన తర్వాత 1919 కానీ, యూరియా కానీ, 2% డిఏపి కానీ పిచికారీ చేయటం వలన మొక్కలు అంటే బాగానే తట్టుకుంటాయి. సో అలానే ఒకవేళ 15 రోజులు పూతానంతరం మాత్రం కంపల్సరిగా మనం అంటే బోరు బావుల కింద వేసిన, నీటిపారుదల కింద వేసిన, వానాకాలంలో ఒకవేళ వర్షాలు పడకపోయినా కానీ 2-3 తడులు మాత్రం కంపల్సరిగా ఇవ్వటం వలన పూతానంతరం తెగులు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి మొక్కజొన్నలో పోషక లోపాలు, దాని యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుందంట? మొక్కజొన్నలో అంటే మనం జనరల్గా అండి యాసంగిలోనే ఎక్కువగా పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అందులో కూడా తెలంగాణలో అయితే మొక్కజొన్నలో ఫాస్ఫరస్ లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో దానికి మనం అంటే దానికి నివారించడానికి మాత్రం కంపల్సరీగా 1919 మాత్రం ఒకసారి పిచికారీ చేయాల్సిన వస్తుంది. కానీ 2-3 సంవత్సరాలకు ఒకసారి మాత్రం జింక్ లోపం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో జింకు నివారించడానికి కూడా జింక్ సల్ఫేట్ అని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన కూడా మనం జింకు లోపాన్ని నివారించవచ్చును. ఇప్పుడు మనకి మొక్కజొన్నలో ఈ హైబ్రిడ్ విత్తనోత్పత్తి, హైబ్రిడ్ రకాలు ఏవి అంటారు? మొక్కజొన్న మొత్తం హైబ్రిడ్సేనండి. సో హైబ్రిడ్స్ రకాలు అంటే డిహెచ్ఎం మన ప్రభుత్వదైతే మాత్రం డిహెచ్ఎం 117 ఉంది, డిహెచ్ఎం 121, డిహెచ్ఎం 182, డిహెచ్ఎం 206 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. అలానే గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల్లో కూడా దొరికేవన్నీ కూడా హైబ్రిడ్ రకాలేనండి. అసలు నేల తయారీ ఎట్లా చేసుకోవాలి, దానికి సంబంధించి మొక్కజొన్నకు సంబంధించి అది ఎలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అంటారు? మొక్కజొన్నని నేల అంటే చదునుగా దున్నుకోవాలండి.
మనం అంటే జూన్కి మాత్రం జూన్ 15కి మాత్రం పొలం అంతా అంటే తయారు చేసుకొని ఉండాలి. సో పెంట పోగు ఎరువులు ఏవైనా వేసుకున్నా వేయాలి. ప్లస్ డయాంచా అంటే పచ్చి రొట్టెలు కూడా వేసి మనం మేలో గనక మనం పచ్చి రొట్టెలు ఏప్రిల్ మేలో గనక పచ్చి రొట్టెలు పండించి దున్నేసేసి మొత్తం పొలం అంతా చదును చేసుకున్న తర్వాత నీట్గా అంటే గుల్లబారినట్లు చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉన్నా కానీ పాతవి చేసుకొని రిడ్జెస్ అని అంటే సాళ్ళు బోదెలు అన్నీ రెడీ చేసుకొని అప్పుడు మాత్రమే విత్తనాన్ని విత్తుకోవటానికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు సో మనకి వర్షపాతము కనుక 50 mm పడిన తర్వాత మాత్రమే విత్తనం విత్తుకోవటానికి అనువైన కాలం. మనకి మొక్కజొన్నలు ఈ మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాలు ఉంటాయి, దాని గురించి ఒక్కసారి చెప్తారు? అంటే మనం జనరల్గానే మొక్కజొన్న వానాకాలంలో అయితే జూన్ 15 నుంచి విత్తుకోవచ్చు అండి. జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మధ్యకాలిక రకాలు అంటే మామూలుగా 100-110 రోజులు ఉన్న వాటిని మధ్యకాలిక రకాలు అని అంటారు. 100 నుంచి 100 పంట కాలం. సో అవి మాత్రం మనం జూలై 15 వరకు. ఒకవేళ కనుక స్వల్పకాలిక రకాలు ఉంటాయి, 90 రోజుల్లో కూడా పండించే ఉంటాయి. స్వల్పకాలిక రకాలు జూలై 30 వరకు కూడా విత్తుకోవచ్చు. అంటే మనకి ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టవచ్చు అంటారు మొక్కజొన్నలో అయితే మనం ఎక్కువగా అయితే ఈ మధ్య అంటే 2018 నుంచి 19 వరకు 18 నుంచి ఇప్పటి వరకు మాత్రం మొక్కజొన్నలో ఎక్కువగా ఆశించే పురుగుల్లో మాత్రం కత్తెర పురుగు ముఖ్యమైనది. కత్తెర పురుగును మనకు నివారించకపోతే 30 నుంచి 71% దిగుబడి అంటే తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కత్తెర పురుగుని మాత్రం సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ముందు మనం దాన్ని గుర్తించాలి అని అంటే మనకి కనుక గుడ్లు అది పెడుతూనే ఉంటుంది. గుడ్లు పెట్టినప్పుడు సో ఆకుల మీద అడుగు ఆకుల్లో కనిపిస్తాయి, కాండం మీద కొంచెం అంటే మొలిసిన తర్వాత గులాబీ రంగు కాండం కనిపిస్తూ ఉంటుంది. ఆ కాండం మీద కనుక మనకి గుడ్లు సముదాయాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఫస్ట్ ఆ గుడ్ల సముదాయాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల గుడ్లు పగిలిన తర్వాత తెల్లటి పొరలు కనిపిస్తూ ఉంటాయి. 7 నుంచి 10 రోజుల లోపలే మనకు పొలంలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే కంపల్సరిగా తనిఖీ అయితే నిఘా అయితే పెట్టాలండి. కత్తెర పురుగు ఉందా లేదా అని మనం నలుమూలలా పొలాన్ని కనుక తిరిగి నిఘా పెడితే సో మన గుడ్ల సముదాయాలు కనిపించవచ్చు. ఆకుల మీద పత్రహరితాన్ని గీకి తినటం వలన తెల్లటి పొరలు కూడా కనిపించవచ్చు. అలానే కొన్ని వాటిల్లో ఏంటి 2-3 దశ లార్వాలు ఉంటే వరుస రంధ్రాలు విచ్చుకున్న ఆకుల మీద వరుస రంధ్రాలు కూడా కనిపించవచ్చు. ఇంకా కొంచెం కనుక ఎదిగిన లార్వాలు కనుక వస్తే మొత్తం అనే ఆకులంతా తినేసి ఈనెల మాత్రమే మిగులుస్తుంది. సో కండెలప్పుడు మాత్రం కండెలు ఎప్పుడు ఉన్నప్పుడైతేనేమో కండి పొరలనంతా తొలుచుకుంటూ పోయి రంధ్రాలు చేసి లోపలిని గింజలను తిని నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనం మాత్రం పంట మీద నిఘా ఉంచాలి. నిఘా ఉంచిన తర్వాత ఫస్ట్ మనం ముందు జాగ్రత్త చర్యగా మాత్రం లోతు దుక్కులు చేయాల్సిందే. లోతు దుక్కులు చేసి విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయటం వల్ల మనం 15 నుంచి 21 రోజుల వరకు మాత్రం కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చు. లింగాకర్షక బుట్టలు అంటే రైతులు కనుక అది పాటించట్లేదు. కానీ లింగాకర్షక బుట్టలు మార్కెట్లో దొరుకుతాయండి. కాకపోతే అది స్పీసీస్ స్పెసిఫిక్ అంటే దానికి సంబంధించి మాకు మొక్కజొన్నలో కత్తెర పురుగు కావాల్సిన లింగాకర్షక బుట్టలు ఇవ్వండి అని అడగాలి. సో దానికి సంబంధించిన ఇస్తాలి. ఒక ఎకరానికి 4 పెడితే చాలు. అంటే దాని ఉధృతి ఎంత ఉంది అని తెలుస్తుంది 4 పెట్టడం వల్ల. సో దానిలో ఓన్లీ మొగరెక్కల పురుగులు మాత్రమే పడతాయి. మొగరెక్కల పురుగులు పడాలి అంటే మనకున్న పొలంలో ఉన్న మొగరెక్కల పురుగులు తీసేయాలంటే దాన్ని జనరల్గా మాస్ ట్రాపింగ్ అంటారు. అన్నిటినీ తీసేయాలి అంటే మాత్రం 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. సో 15 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. సో గుడ్డు పరాన్నజీవన ట్రైకో కార్డులు పెట్టాలి. మనం స్టాపిల్ చేస్తే సరిపోతుందండి. సో 7 నుంచి 10 రోజుల వ్యవధిలో అంటే వారం రోజుల వ్యవధిలో గనక 4 సార్లు గనక రిలీజ్ చేసామనుకోండి 50,000 గుడ్లని మాత్రం మనం ఒక ఎకరానికి రిలీజ్ చేస్తే అది కూడా అదుపులో ఉంచుతుంది. సో మెటారైజం ఎనైసోపోల్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. అది కూడా మనకు పొడి రూమ్లో దొరుకుతుంది. కాబట్టి దాన్ని కూడా 5 మిల్లీలీటర్ నీటిలో కలిపి మొక్క సుడిలో మాత్రమే పిచికారి చేయాలి. ఎందుకంటే కత్తెర పురుగు మొక్క సుడిలో మాత్రమే ఉంటుంది. అలాగే సున్నం అండి ఇసుక నేను ఆల్రెడీ చెప్పాను. సున్నం మాత్రం 1 కిలో సరిపోతుంది. ప్లస్ 9 కిలోల ఇసుకలో కలిపి మనం మొక్క సుడిలో కనిపిస్తే ఆ ఇసుక రాపిడికి మొక్కజొన్న కత్తెర పురుగు లార్వా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా బాగా పనిచేస్తుందండి. చివరిగా కనుక అయితే మాత్రం ఈ ఇన్సెక్టిసైడ్స్ రసాయనిక మందులు యూజ్ చేయాలి. క్లోరాంట్రోనిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా స్పైనోటోరం 0.5
5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇవి పిచికారీ చేసేటప్పుడు మాత్రం మొక్క సుడిలో మాత్రమే పడేటట్లు పిచికారీ చేయాలి. సో ఇవన్నీ సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టలేని పరిస్థితి కనుక ఉంటే కంపల్సరిగా 2 అయితే అంటే పంట మొత్తం మొక్కజొన్న పంట కాలంలో 2 సార్లు మాత్రమే పిచికారీ చేయాలి పురుగు మందుల్ని. అందుకని ఒకటి ఏం చేయాలి అంటే సో మనం విత్తన శుద్ధి చేయటం వల్ల 21 రోజుల వరకు మనం 15 నుంచి 21 రోజుల వరకు కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చు. సో కంపల్సరిగా 3 వారాల తర్వాత కానీ 4 వారాల తర్వాత కానీ ఒక స్ప్రే, అది క్లోరాంట్రోనిలిప్రోల్ కావచ్చు 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి, లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కనుక మనం 4 వీక్స్ తర్వాత కనుక అంటే 28 రోజుల తర్వాత 30 రోజుల తర్వాత కనుక ఒక్కసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఒక సీడ్ ట్రీట్మెంట్, ఒక విత్తన శుద్ధి, ఒక స్ప్రే, 2 పిచికారులు అంటే ఇక తప్పదు అనుకుంటే మాత్రమే 3 సార్లు పిచికారీ చేయాలి. ఇన్ జనరల్గా 2 సార్లు కనుక పిచికారీ చేస్తే సరిపోతుంది. లేదు అంటే ఒక విత్తన శుద్ధి, ఒక్కసారి కనుక రసాయనిక ఎరువు మందులు మాత్రం పిచికారీ చేయండి. ముందు చర్యగా మాత్రం లింగాకర్షక పుట్టల్ని మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవటం వల్ల దాని ఉధృతి తెలుస్తుంది. సో మగరెక్కల పురుగులన్నీ అందులో మాస్ ట్రాపింగ్ ద్వారా మగరెక్కల పురుగులన్నీ పడటం వలన సో ఆడరెక్కల పురుగులు గుడ్లు పెట్టేది తక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫెరమోన్ ట్రాప్స్ అనేవి సో అందరికీ అందుబాటులో ఉంటాయి, మార్కెట్లో దొరుకుతాయి, తక్కువ ధరతో దొరుకుతాయి. కాబట్టి లింగాకర్షక బుట్టల్ని మాత్రం తప్పనిసరిగా పెట్టుకోండి. ఇప్పుడు సంకర రకాల లక్షణాలు ఎట్లా ఉన్నాయంటారు మొక్కజొన్న పంటలు? సంకర రకాలు అంటే నాకు తెలుసండి డిహెచ్ఎం ఇవి 117, 121 ఇవన్నీ నేను 206, 182 ఈ రకాలన్నిటినీ పండించటానికి మనం ఏదైనా కానీ చేయించటానికి ఒక ఎకరానికి 8 కిలోల విత్తనం పడుతుంది. సో అలానే మనకి 33,333 మొక్కలు వచ్చేటట్టుగా, మొక్కల సాంద్రత వచ్చేటట్టుగా నాటుకోవాలి. సో మనకి ఎప్పుడైతే అంటే 40 నుంచి 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. అలానే మనం అవి వేసేటప్పుడు అంటే బేబీ కార్న్ గాను యూజ్ చేసుకోవచ్చు, గ్రెయిన్ కార్న్ గాను యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలి, కలుపు లేకుండా నివారించాలి, కత్తెర పురుగుని అంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చెప్తేనే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి చివరగా మొక్కజొన్న పంటలో జాగ్రత్త వహించవలసిన ముఖ్య అంశాలు ఏంటి? రైతులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి మొక్కజొన్న పంటకు సంబంధించి? మొక్కజొన్న పంటలో అయితేనండి కొంచెం అంటే పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది, పక్షుల బెడద. సో మనం కంపల్సరిగా విత్తిన తర్వాత పక్షుల నుంచి మాత్రం ఒక వారం రోజులైతే కాపాడాల్సిన అవసరం ఉంటుంది. సో మంచి విత్తనం ఎంచుకోవాలండి. ఫస్ట్ మనం మొక్కజొన్నకి పొలమంతా నేలనంతా శుభ్రంగా చదును చేసుకొని పొలమంతా రెడీ చేసుకున్న తర్వాత మంచి విత్తనం సేకరించుకోవాలి. సో మంచి విత్తనం సేకరించుకొని విత్తన శుద్ధి చేసుకొని చక్కగా 60x20 సెంటీమీటర్ల స్పేసింగ్తో వేసుకొని సమగ్ర యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యం పాటించాలి, కలుపు యాజమాన్యం పాటించాలి, నీటి యాజమాన్యం పాటించి సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక మంచిగా పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చును. ఓకే, మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు ఎలా పాటించాలి, రైతులకు అధిక దిగుబడులు ఎలా వస్తాయని చాలా మంచి సలహాలు, సూచనలు అందించారు డాక్టర్ వాణిశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.